మీ మంచిగా ఉండడం వల్ల మీకు ఫ్రెండ్స్ ఎక్కువవుతారు, ఫ్యాన్స్ ఎక్కువవుతారు. అది చూసి తట్టుకోలేకే ఆయన మిమ్మల్ని హేట్ చేస్తూ ఉంటాడు. హాయ్ గాయ్స్! ఈరోజు మనం మంచితనం అనే ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మంచితనం అనే టాపిక్ ఏంట్రా అని అనుకోవచ్చు మీరు. అండ్ నీకు ఏ క్వాలిఫికేషన్ ఉందిరా నువ్వు ఇలాంటి పెద్ద పెద్ద మాటలు, ముదురు మాటలు చెప్పడానికి అంటే, వినేవాళ్ళేనండి. నేను లైఫ్‌ని అన్ని రకాలుగా చూసేసాను. చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ అయ్యి కొన్ని కొన్ని మాటలు మీకు చెప్తాను. మీకు నచ్చితేనే వినండి. నేను ఒక జన్మలోనే ఒక 7 జన్మలు బతికేసాను. సో, చాలా తెలుసుకున్నాననమాట. నాకు తెలిసింది చెప్తాను. మీరు వింటే వినండి. జస్ట్ ఏంటంటే పంచుకుందామని అంతే. సో, ఫస్ట్ ఏంటంటే మంచితనం. సో, మన మంచి మాటల వల్ల, మన మంచి బిహేవియర్ వల్ల ఎవరినైనా మనం మార్చొచ్చు. ఎనిమీని గూడా మనము ఫ్రెండ్స్‌లా మార్చుకోవచ్చు అని అనుకుంటారు. బట్ అది ఇంపాసిబుల్. మారిపోయినట్టు నటించొచ్చేమో గానీ ఎవ్వరు కూడా మారరు. ఎందుకంటే మెయిన్ మీ మంచితనమే ఆడికి నచ్చదు. ఎందుకంటే మీ మంచిగా ఉండడం వల్ల మీకు ఫ్రెండ్స్ ఎక్కువవుతారు, ఫ్యాన్స్ ఎక్కువవుతారు. అది చూసి తట్టుకోలేకే ఆయన మిమ్మల్ని హేట్ చేస్తూ ఉంటాడు. అండ్ మీ ఎదుగుదల, అండ్ మీరు హ్యాపీగా ఉండడం, అండ్ మీ మంచి హ్యాబిట్స్ చూసి అంటే బ్యాడ్ హ్యాబిట్స్‌కి దూరంగా ఉండడం. ఇవన్నీ ఆడు చేయలేడు కాబట్టే మీరంటే ఆడికి నచ్చదు. అంటే కొంత రిలేషన్‌షిప్‌లో ఉన్నోళ్ళు చెప్తున్నా. ఎవరైనా సరే. కొంతమంది బ్రదర్స్ మధ్య లేకపోతే ఎవరైనా లవర్స్ గానీ, ఫ్రెండ్స్ గానీ ఎవరైనా సరే. సో, మీరు మార్చలేరు. అర్థమవుతుందా? అంటే మీరు మంచితనం వల్ల అయితే మార్చలేరు. మీ దగ్గర మంచిగా ఉంటే మంచిగా ఉండండి. లేదు అంటే ఆయన ఎలా ఉన్నాడో అలా ఉండండి. లేదు అంటే ఖచ్చితంగా మీరు సఫర్ అవుతారు. ఇది. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బాయ్.